ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసామండి. తునిలో 2.5 సంవత్సరాల పాప కుక్కపిల్లతో ఆడుకుంటూ అడవిలో తప్పిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. 4 రోజుల తర్వాత ఆ కుక్కపిల్ల కూడా మళ్ళీ రిటర్న్ వచ్చింది ఇంటికి. కానీ ఆ పాప మాత్రం రాలేదు. ఆ పాప జాడ ఏంటి అని చెప్పేసి అక్కడున్న ఎమ్మెల్యేస్, కలెక్టర్స్, తర్వాత పోలీసులు తలగొట్టుకుంటున్నారండి. దాదాపు అంత పెద్ద అడవిలో ఆ చిన్న పాప ఇంకా దొరకట్లేదు. తల్లిదండ్రుల ఆవేదన అయితే చాలా బాధాకరమైన విషయము. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ కుక్కపిల్లకి జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ కుక్క కూడా చనిపోయింది అనారోగ్యంతో. ఆ కుక్కపిల్ల వచ్చేసి 6 మంత్స్ ఉంటుంది ఇంచుమించుగా. సో ఒక్కగానొక క్లూ కూడా, అంటే ఆ కుక్కపిల్ల కూడా చనిపోయింది. సో దీనిపై చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పాప జాడేంటి, 9 రోజులైనా కూడా ఆ పాప రాకపోయేసరికి తల్లిదండ్రుల ఆవేదన అయితే మనం చెప్పలేము అసలుకి. కొంతమంది ఏమో క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లారు అంటున్నారు, కొంతమంది ఏమో కిడ్నాప్ చేశారు అంటున్నారు, కొంతమంది ఏమో జంతువులు తినేసి అంటున్నారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మీరు పుకార్లు అనేవి సృష్టించకండి. ఆల్రెడీ వాళ్ళు ఒక బాధలో ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఇలాంటి నెగిటివ్ కామెంట్ చేసి వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి.